ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో దారుణంగా హత్య చేసిన ఘటన మానవత్వానికే మచ్చ అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి కె సతీష్ అన్నారు. రుషికా ప్రియ అత్యాచారానికి నిరసనగా ఈ రోజు జగ్గంపేట గురుకుల పాఠశాలలో పీడీఎస్యు విజృంభణ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాధిత కుటుంబానికి కనీసం రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించాలని, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని సరఫరా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలని, విద్యార్థులు, మహిళలు, పసిబిడ్డలపై అఘాయిత్యాలు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గత 2 రోజుల క్రితం ఒక మానవ మృగం 7 సంవత్సరాల పసిబిడ్డను అతి దారుణంగా రేప్ చేసి డ్రమ్ములో పడేయడం జరిగింది. ఈ ఘటనను నిరసిస్తూ ఈ రోజున కాకినాడ జిల్లా జగ్గంపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో నివాళులు అర్పిస్తున్నాం. ప్రధానంగా మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ విద్యార్థినులు, మహిళలు, పసిబిడ్డల మీద ఇంకా ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చట్టాలు తీసుకురావాలి, పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విచ్చలవిడిగా వాడకంలో ఉంది. ఆ గంజాయిని అరికట్టడంలో కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా 50 మంది స్పందించాలి, ఈ విషయాలు తెలుసుకోవాలి. ఈ ప్రభుత్వాలు మనకి ఎటువంటి చట్టాలు ఇస్తున్నాయి అనేది బాలికలు, పసిబిడ్డలు, మహిళలు కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం.